చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సార్, మొదటి నుంచి మీరు కేసీఆర్ గారికి సన్నిహితమైన వ్యక్తిగానే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఫామ్ హౌస్లో మీరు కేసీఆర్ గారితో రోజుల తరబడి ఉంటున్నట్టుగా, చర్చలు జరుపుతున్నట్టుగా, మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆ తర్వాత మీరు. అయితే కేసీఆర్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆయన అంతరంగం ఏంటి అనేది చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ మాటల ద్వారా ఆయన ఏం చేయబోతున్నారో చెప్పండి. వాస్తవానికి వారు చెప్పే ఉన్నారు, చెప్పకుండా ఏం లేరు. ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం, వీళ్ళు కూడా కొత్త వ్యక్తులు దాంట్లో, మళ్ళీ గతంలో అనుభవం ఉన్న వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ప్రజలు కూడా మనం తప్పట్టకూడదు. మనం ఇవాళ ఏం విమర్శలు చేసినా అయ్యో వాళ్ళు వచ్చి 2 రోజులను కాలేదు అప్పుడే ఏంది విమర్శలు అనే మాట వస్తుంది. మనం అవకాశం ఇవ్వద్దు, చూద్దాం అని చెప్పి మొదలు ఒక 6 నెలలు మీరు మౌనంగా ఉండండి అని మాకు కూడా చెప్పినారు. వాస్తవానికి మేము కూడా ప్రభుత్వం వైఫల్యాల పట్ల మేము కూడా ఇప్పుడే మాట్లాడలేదు. కాకపోతే ప్రభుత్వం కొత్త సమస్యలు ఏదైతే సృష్టించిందో, హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లగచర్య కావచ్చు, అట్లాంటివి వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడాలి కాబట్టి మేము నిలబడుతూ వచ్చినాం. బట్ పార్టీగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పలానా హామీలు ఇచ్చి వైఫల్యం చెందింది అని చెప్పి మేమే ఉద్యమాలు మొదలు పెట్టలే ఇంకా. సో అట్లాగే కేసీఆర్ గారు చెప్పి ఉన్నారు, మరి అట్లనే దానికి కట్టుబడి ఉన్నారు. మొన్న చెప్పినారు వరంగల్ సభ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా, నేను ముందే చెప్పినా అదే ప్రకారం ఉన్నా, నేను విజ్ఞతతో ఉన్నా, నేను మాట్లాడకపోవడం అంటే వేరే కాదు, ఆ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కాబట్టే ఉన్నా, తొందరపడ్డట్టు మనం ఉండకూడదు కాబట్టే ఉన్నా అని మాట చెప్పాను. అది అమలు చేస్తున్నారు, చెప్పడమే కాదు అమలు చేస్తున్నారు. ఆయన ఒక సీనియర్ పాలిటీషియన్గా, అనుభవజ్ఞుడిగా ఆయన చేయాల్సిన పని చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మాతో మాట్లాడుతున్న విషయాలంటే తప్పకుండా బంకచర్ల విషయం ప్రధానంగా, ఈ మధ్యన రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా విద్యార్థులు, స్కూళ్ళు, హాస్పిటల్స్ ఏం జరుగుతుంది అనే విషయం. ఎందుకంటే కనీసం వీళ్ళు కొత్త ఇవ్వకపోయినారు, కొత్త హామీలు నెరవేర్చలేకపోయినారు. కనీసం మనం ఇచ్చిన వాటిని కానీ కొనసాగించలేని దీనస్థితి ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఉదాహరణకు మేము 24 గంటలు క్వాలిటీ పవర్ ఇచ్చినాం, మీ అందరికి కూడా తెలుసు. ఒక్క మోటార్ కాలిపోకుండా, ఒక బల్బ్ పోకుండా, ఎప్పుడు ఎక్కడైనా ఒకసారి సిటీలో మెయింటెనెన్స్ కొరకు ఆపాల్సి వస్తే కూడా ముందే వినియోగదారులందరికీ మెసేజ్ ఇచ్చి పలానా రోజు ఈ నిమిషం నుంచి ఈ నిమిషానికి 1 గంట పోతుంది లేదా 2 గంటలు రిపేర్ కొరకు పోతుంది అని చెప్పి ఇచ్చినాం మేము. కానీ వాళ్ళు ఏం జరుగుతుంది, ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. మా రోజుల్లో ఏదైతే ఇన్వర్టర్లు, ఏదైతే జనరేటర్లు లేకుండా పోయినా మాయమైనాయో, ఇవాళ మళ్ళీ ప్రతి ఒక్కరు కొనుక్కొచ్చుకుంటున్నారు. ఈవెన్ ఈ స్టూడియోలకు కూడా ఇప్పుడు మీ జనరేటర్ నడవకుండా ఒక్కరోజు కూడా ఉండడం లేదు. కానీ మేమున్ననాడు నెలల తరబడి మీ జనరేటర్కి పని లేదు. సింపుల్ ఫ్యాక్ట్, ఎవరమైనా ఒప్పుకొని తీరాల్సిన సత్యం. గ్రామాలలో కూడా మళ్ళీ 2014కు ముందు ఏదైతే మోటార్లు కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం ఏదైతే జరిగిందనో, మళ్ళీ ఇప్పుడు అది మొదలైంది. అక్కడ కూడా రైతాంగం మొత్తుకుంటున్నారు, మనం చూస్తున్నాం. మళ్ళీ రిపేరింగ్ సెంటర్లలో వారం రోజులు రైతు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ దుస్థితి? మనం ఇచ్చిందే కదా, ఇచ్చింది కొనసాగించడానికి కూడా ఎందుకు చేత కావట్లేదు వీళ్ళకి? హాస్పిటల్స్లో వైద్యం పడకేసింది, కనీసం ప్రజలు, పేద ప్రజలు ఇవాళ హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు, లోపలికి పోతే కంపు కొట్టే పరిస్థితి ఉంది. నిర్వహణ విషయంలో మందులు అందుబాటులో లేవు అని చెప్పి డాక్టర్లు చేతులు ఎత్తేసేసి రాసిచ్చి బయట తెచ్చుకోపోండి అని పంపిస్తున్నారు. మన కళ్ళ ముందు జరుగుతున్నది, క్లియర్ కనబడుతుంది ఇదంతా కూడా. స్కూల్స్, హాస్టల్స్, ఒకరోజు సార్ వార్త చదివాను. ఏంది, ఒక రెసిడెన్షియల్ స్కూల్ పాప ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంటికి పోయిన తర్వాత 5 రోజులు 6 రోజుల తర్వాత చనిపోయింది అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ వార్తను చూసి ఇమ్మీడియట్గా సెక్రటరీని పిలిచి అందరిని పిలిచి రివ్యూ చేసి, ఎందుకు జరిగింది ఇది, ముందు గమనించలేకపోయినరా, పాపకు ఆలస్యమైంది వైద్యం, అందువల్ల చనిపోయిందని వార్త వచ్చింది, ఎందుకు జరిగింది అంటే ఏముంది స్కూళ్ళలో వ్యవస్థ, పిల్లలకి రెగ్యులర్గా చెక్ చేస్తున్నారా లేదా అని అడిగి, అప్పటిదాకా ఆ వ్యవస్థ లేదు. ఆ ఒక్కదాంతో ఇమ్మీడియట్గా ప్రతి స్కూల్లో తప్పకుండా ఒక నర్సు ఉండాలి అని చెప్పి వెంటనే అపాయింట్ చేయించారు. వితిన్ మంత్స్లో ప్రతి స్కూల్కి ఒక నర్సును కూడా పెట్టినాం. గంత జాగ్రత్త తీసుకున్నారు కేసీఆర్ గారు. మెనూ విషయంలో తనే స్వయంగా కూర్చొని సెక్రటరీని పిలిపించి, డైటీషియన్స్ని పిలిపించేసేసి మెనూ ఎట్లా ఇవ్వాలి పిల్లలకు, ఏ రోజు ఏది ఇవ్వాలి అది జరిగి తీరాలి, ఇన్స్పెక్షన్ టీంలను పెట్టి చేయించారు. ఇవాళ ఏం జరుగుతుంది, 100 మంది పైగా పిల్లలు చనిపోయారు ఇప్పటికీ. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే దాని మీద వారు చర్చ చేస్తూ ఉన్నారు. ఇక వ్యవసాయ రంగానికి అయితే దారుణం. మళ్ళీ ఎరువుల కొరకు కూడా రైతులు లైన్లో నిలబడాల్సిన దుస్థితి. ఒకప్పుడు 2014కు ముందు ఏదైతుందో మళ్ళీ పునరావృతమైంది. చెప్పులు పెట్టుకొని లైన్లో నిలబడ్డాము, వారాల తరబడి. ఈ మధ్యన అక్కడ మహిళలు నిద్రపోయిన సంగతి కూడా మనం చూసినాం. ఆడ దాని కొరకు వెళ్ళి కూర్చొని మళ్ళీ పోలీస్ స్టేషన్లు, మళ్ళీ పోలీసులు,
అన్నీ కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. మొన్న 2 ఎండాకాలాల్లో 2 వేసంగిలో పొలాలు ఎండిపోయిన వేలాది ఎకరాలు మనం చూసి. సో ఇట్లా అనేక విషయాలపైన చర్చలు చేస్తున్నారు మాతో. పర్టికులర్గా బనకచెర్లకు సంబంధించి గత నెల రోజులుగానైతే మీరు అన్నట్లు నేను ఎక్కువ కాలం ఉన్నది దేని కొరకు అంటే బనకచెర్ల విషయంలోనే అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని కేవలం రాజకీయ విమర్శ చేసి వదిలిపెడదామనే దాంట్లో మేము లేవు. చంద్రబాబు లాగా మేము ప్రతిదీ రాజకీయమే చేయాలని అనుకోము. కేసీఆర్ గారు ఎప్పుడు అట్లా భావించారు. రాజకీయాలు సెకండరీ, అది ఎన్నికలు వచ్చినట్టు రాజకీయాలు, మిగతాప్పుడంతా డెవలప్మెంట్ మీద ఆలోచన చేయాలి తప్ప అని. బనకచెర్లను ఒకవేళ ప్రభుత్వము ముఖ్యమంత్రి ఇదే మొండితో వైఖరితో పోయి కనుక చంద్రబాబుకు సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి అనుమతులు వచ్చే పరిస్థితి వస్తే మనం ఏం చేద్దాం, లీగల్గా కూడా ఏం చేద్దాం. కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చో ఉద్యమం తీసుకొచ్చో మాట్లాడడం వదిలిపెట్టడం కాదు, లీగల్గా కూడా మనకున్న అవకాశాలు ఏంది, పార్టీగా కావచ్చు తెలంగాణ రైతాంగం తరఫున కావచ్చు మనం కూడా కొట్లాడడానికి ఉన్న అవకాశాలు ఏంది, ఏం చేద్దాం, ఈ విషయాలపైన మేము చర్చ చేస్తూ ఉన్నాం. గత 15 రోజులుగా 2 నెలలుగా మేము చేస్తుంది అదే. సరే సార్ కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం అనేది ఏదైతే ఉండేనో అది సందర్భంలో కూర్చొని మాట్లాడుకోవడానికి ఉండాలి కాబట్టి మేము ఆ పద్ధతుల్లో ఆ వాటిపైన చర్చ చేస్తూ ఉన్నాం. సార్, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పెద్ద పులిలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించారు. ప్రతిపక్ష నేతగా కూడా ఆయన అంతే హుందాగా గంభీరంగా బలమైన శక్తిగా పనిచేస్తారు అనుకున్నాం. అట్లే చేస్తున్నారు. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా కానీ ఆయన ప్రజల్లోకి రాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఫామ్ హౌస్కే ఎందుకు పరిమితం అవుతున్నారు? ఇంకొక విషయం, కొత్తగా ఈ మధ్య ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి, వాటిని మీరు ఖండించారు. ఎందుకు ఇలాంటి? అది రాసిన వాడిని చెప్పుతూ కూడా కొట్టాలి, వాడు ఎవడని కానీ వాడు చెప్తుని కొట్టాలి వాడిని ఎవడో రాష్ట్ర వేదవను. వాళ్ళ మంత్రి మాట్లాడిండు, ఏదో క్షుద్ర పూజలు చేసిండ్రు మాకు ఏదో అని చెప్పేసి మాట్లాడు. ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడడం వాళ్ళకి అలవాటు, అది అలవాటు వాళ్ళకి రాస్తారు. ఇక మీరు అన్నారు చూడండి, కేసీఆర్ హుందాగా ఉన్నారు, బాధ్యతాయుతంగా ఉన్నారు, అందుకే ఇంకా ఈ ప్రభుత్వం మీద దాడి మొదలు పెట్టలేదు. తప్పకుండా పెద్ద పులిలాగానే వస్తాడు, సింహంలాగానే గాండిస్తాడు, అందులో సందేహం ఏం లేదు. కానీ ఇవి చిన్నవి ఈ నక్కల మీదికి ఆయన అంతగా వచ్చే అవసరం లేదు వాస్తవాన్ని చెప్పాలంటే. వీటి బాసులనే కదా ఆయన తరిమి కొట్టింది. ఇప్పుడున్న ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో వీటి బాసుల్ని ఈయన కొత్త ఇప్పుడున్న ముఖ్యమంత్రికి పాత బాసు కొత్త బాసులు అందరినీ కదా తిప్పికొట్టి తెచ్చిండు తెలంగాణ. కాబట్టి ఇప్పుడే అంత అక్కర్లేదు, ఇంకా చేయని తప్పు, ఇంకా ఎగరని. ఎందుకు అనంటే మళ్ళీ మీలాంటి వాళ్ళే క్వశ్చన్ వేసినప్పుడు, సార్ మీకు అంత ఆత్రమైంది సార్, పవర్ పోయిందని, అప్పుడే వాళ్ళని పని చేసుకునేరా, ఇంత తొందరగా మీరు ఇట్లా దాడి పెడితే ఎట్లా సార్ అని మీరే అడగవచ్చు మమ్మల్ని యాంకర్గా. ఆ అవకాశం కూడా మీకు ఇవ్వద్దు అని కేసీఆర్ గారు ఆగుతున్నారు. కేసీఆర్ గారు ఎప్పుడు ఎట్లా ప్రశ్నించాలనో, ఎప్పుడు ఎట్లా ఎండగట్టాలనో, ప్రజలకు ఎట్లా అండగా నిలబడాలనో తప్పకుండా ఇస్తారు. ఇవాళ మేము ఇంకొక మాట చెప్తున్నాం, కేసీఆర్ గారు లీడ్ అనో ఇంకోటి అన్నోడు ఎవడైనా తెలియతొక్క మాట. ఇంకొకటి కూడా, కేసీఆర్ ఎక్కడున్నాడు? తన నియోజకవర్గంలోనే ఉన్నాడు, తన వ్యవసాయం క్షేత్రంలోనే ఉన్నాడు. ఈ వ్యవసాయ క్షేత్రం అనే దాన్ని ఏదో ఒక విలనైజ్ చేసి ఒక తప్పుడు పదంగా మార్చి, ఎవడు ఈ మీడియా, ఈ సోకాల్డ్ స్లాటర్ హౌస్లను నేను ఏదైతే ప్రస్తావిస్తున్నానో గా మీడియా చేసిన ప్రచారంలో అందరూ కూడా పడి మీరు కూడా పోతున్నారు. కరెక్ట్ కాదు అది. ఎందుకు అనంటే, నా పొలంలో నేను ఇల్లు కట్టుకొని ఉంటే దాని కింద ఫామ్ హౌస్ అని ఇంగ్లీష్ పేరు పెట్టి వ్యవసాయ క్షేత్రంలో అని చెప్పండి, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓహో వ్యవసాయం చేసుకుంటున్నాడు, పొలంలో ఉన్నాడు, తన కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు, వదిలిపెట్టిపోయి ఢిల్లీలో ఉండట్లేడు కదా. ఏడాది అర్థంలో 300 రోజులు ఢిల్లీలో లేడు కదా కేసీఆర్. ఇంకోటి, కేసీఆర్ ఆబ్సెన్సీని ఎవరు ఫీల్ అవుతున్నారు? ప్రజలు ఎప్పుడు ఫీల్ కాలే. ఎందుకంటే కేసీఆర్ ప్రతినిధులుగా మేమందరం మాట్లాడుతున్నాం. నా మాట కేసీఆర్ మాట కదా, కేటీఆర్ మాట్లాడితే కేసీఆర్ మాట కదా, హరీష్ రావు గారు మాట్లాడితే కేసీఆర్ మాట కదా, మా సొంతం ఉంటాయా? కేసీఆర్ డైరెక్షన్లోనే ఉంటాయి కదా, కేసీఆర్ మాటలనే కదా మేము ప్రజలు చెప్పేది. ఇడు ఆబ్సెన్సీ ఉందనే మాట అబద్ధం. ఆపగలిగినాం కదా బ్రహ్మాండంగా. మూసి కుట్రను ఆపినాం, లగచర్ల కుట్రను ఆపినాం, ప్రజలు దోపిడీ చేసి అన్నింటిని అడ్డుకున్నాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీసినాం. కేసీఆర్గానే కదా. ప్రజలు మమ్మల్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్గా చూస్తారు, కేసీఆర్ ప్రజలుగానే చూస్తారు తప్ప వేరే కాదు కదా. అందుకని ఎవరైనా కేసీఆర్ లేడనో కేసీఆర్ ఆబ్సెన్సీ ఉందని ఎవరైనా అంటే అది తెలియతొక్కుతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.